పప్ప మనిషిని నమ్మాలా వద్దా, అసలు ఏ విషయంలో నమ్మొద్దు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ప్రొఫౌండ్ క్వశ్చన్. అసలు మనిషిని నమ్మకూడదు. రెండు విషయాల్లో అస్సలే నమ్మకూడదు. ఎవరైనా ఒకటి ప్రేమ విషయంలో నమ్మొద్దు, రెండోది డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయించే వాళ్ళు, అప్పు తీసుకునే వాళ్ళు, ఇట్లాంటి విషయాలు నమ్మకూడదు. ఈ రెండు విషయాల్లో మనిషిని అస్సలు నమ్మొద్దు. ఇంకా మిగతా విషయాలు నమ్మితే ఉదాహరణకు చక్కెర కావాలి అంటే మళ్ళీ ఇస్తా అన్నది ఇచ్చేసి ఏం కాదు. కానీ ఒకడు వచ్చాడు స్వీట్గా మాట్లాడాడు, నీ అంత అందగత్తెని లేవు చూడలేదు అన్నాడు, అసలు నీవు ఒక మహానుభావుడు అన్నాడు. ఇట్లా దీన్ని నమ్మి అందరిని వదిలేసిపోతారు. అప్పుడు నా ఘర్క నా ఘాటుక చాలా పెద్ద మిస్టేక్ అయిపోతుంది. ఎవ్వరు సహాయం చేయరు. రెండవది ఎవడన్నా స్వీట్గా చెప్తే వాళ్ళకి నమ్మి ₹1,00,000 ఇచ్చేస్తారు, 10 లక్షలు ఇస్తారు, సంతకాలు పెట్టేస్తారు మధ్యవర్తిగా. సంకనాకపోతుంది జీవితం. అందుకని ఈ రెండు విషయాల్లో అస్సలు నమ్మొద్దు. మిగతా విషయాలు నమ్మండి, ఈ రెండు విషయాలు నమ్మొద్దు. ఇది వెరీ లైఫ్ మెడకు చుట్టుకుంటుంది అనమాట. ప్రేమ విషయం ఒకటి. ఎవరన్నా స్వీట్గా మాట్లాడితే ఆ మాటలు పొగడ్తకి పడిపోవడం ఆపేశాను. ఫస్ట్ పొగడ్తలకు పడిపోయేవాడు ఎప్పుడైనా మోసపోవడానికి వాడు ఒక ద్వారం ఓపెన్ చేసి ఉన్నాడు. ఇది జోక్ కాదు. ఫస్ట్ మనిషిని నమ్మకూడదు, పరిశీలించాలి, తెలుసుకోవాలి. అప్పుడు నువ్వేం చెప్పాలంటే, నువ్వు చెప్తున్నావు ఇందులో ఇన్వెస్ట్ చేయమని, నువ్వు చెప్పినందుకు కాదు, నేను అధ్యయనం చేశాను, నేను చేస్తాను రా, ఒకవేళ పోతే బాధ్యత నాది, ఇట్లా చెప్పాలి. ఒకడు చెప్పాడు, నేను ప్రేమ గీమ అన్నీ చూశాను, నీతో ఉంటే నా లైఫ్ బాగానే ఉంటుంది, నాకు తెలుస్తున్నది, ఒకవేళ నువ్వు మోసం చేసినా నన్ను వదిలేసిపోయినా నేను బతకగలను అని తెలుసుకొని పోవాలి. కానీ నిన్ను నమ్మి వచ్చేసాను, నా జీవితం ఇట్లయిపోయింది, నేను నమ్మి పెట్టాను, నా జీవితం సంకనాకపోయింది, అట్లా ఎప్పుడు చేయొద్దు. సో ఈ రెండు విషయాలు నమ్మొద్దు, ప్రేమ విషయంలో, డబ్బుల విషయంలో.